అన్నట్టు ప్రతి వారం, ప్రతి బుధవారం, శనివారం, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్తారా మీరు? నేనైతే వెళ్తానండి. ఎందుకంటే మా జీవితాల్లో గత సంవత్సర కాలంగా జరిగిన క్రియలన్నీ ఎంత భయంకరమైనవి అంటే మా శత్రువులకు కాదు కదా, అసలు ఎవరికి కూడా అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనుకుంటాను నేను. ఎంతో భయంకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేశాము. ఆర్థికంగా కానీ మా వాళ్ళే మమ్మల్ని నిందించి మేము దుఃఖ పరిస్థితిలో ఉన్నప్పుడు, మేము ఎంతో భయంకరమైన వేదన అనుభవిస్తున్నప్పుడు, భయాందోళన, అర్ధరాత్రులు నిద్ర లేకుండా కన్నీటితో ప్రార్థన, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. మాకేంటంటే చీకటి క్రియలు ఎంతగానో మమ్మల్ని వేధించిన ఈ సంవత్సరంలో 2024లో ఎంతగానో వేధించబడ్డాం. కానీ అటువంటి క్రియలన్నిటి నుంచి దేవుడు మమ్మల్ని ఆయన రెక్కల కింద ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఎంతవరకు సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు. ఆ దేవదేవుడికే కోట్లాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఉపవాస ప్రార్థన బలము, శక్తి తెలిసే ఉంటుంది.